ఒక తండ్రికి చిన్న కూతురుంది. ప్రతిరోజు ఆమెను తన వెన్నుపైన మోసుకుని స్కూల్‌కి తీసుకెళ్తాడు. కారు లేదు, బైక్ లేదు. అతని కాళ్ళు, అతని ప్రేమ మాత్రమే. ఎప్పుడైనా అతనికి స్వీట్ దొరికితే అది ఆమెకే ఇస్తాడు. ఆమె ఇంటికొచ్చిన తర్వాత హోంవర్క్ చేయిస్తాడు. ఆమె కోసం వండుతాడు. నిద్రపోయే ముందు ముద్దు పెడతాడు. ఎప్పుడూ నేను బాగానే ఉన్నాను అని చెప్తాడు. సంవత్సరాలు గడిచాయి. ఆమె 7 సంవత్సరాలైంది. ఆమెకు రాయడం వచ్చేసింది. ఒక రాత్రి పోలీస్ వాళ్ళు ఇంట్లోకొచ్చారు. అతను దొంగతనం కేసులో అనుమానితుడు అన్నారు. ఇంటి మొత్తం వెతికారు. డ్రాయర్లు, బ్యాగులు, చిన్న కిచెన్ కూడా. అప్పుడొక పోలీస్ ఒక చిన్న కాగితం ముక్క కనుగొన్నాడు. అది ఆమె చేతిరాత. అతను గట్టిగా చదవడం ప్రారంభించాడు. నాన్న, ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన మనిషి నాన్న. ప్రపంచంలోనే అత్యంత తెలివైన మనిషి. కాని ఆయన అబద్ధం చెప్తాడు. అక్కడ నిశ్శబ్దం. తనకు పని ఉందని అబద్ధం చెప్తాడు. తనకు అలసట లేదని అబద్ధం చెప్తాడు. మన దగ్గర అన్నీ ఉన్నాయని అబద్ధం చెప్తాడు. తాను సంతోషంగా ఉన్నానని అబద్ధం చెప్తాడు. తండ్రి తలదించుకున్నాడు. రాత్రంతా పక్కింటి హోటల్లో పాత్రలు కడుగుతున్నాడని చూశాను. కాని నిద్రపోతున్నానని చెప్పాడు. నాకు ఆయన అబద్ధం చెప్తున్నాడని తెలుసు. కాని నేను ఆయనకు చెప్పలేను. పోలీస్ ఆఫీసర్ కాసేపు ఆగాడు. తర్వాత చివరి లైన్ చదివాడు. నాన్న, నా కోసం అబద్ధం చెప్పినందుకు ధన్యవాదాలు. ఇంటి అంతా నిశ్శబ్దం. ఆఫీసర్ తండ్రిని చూశాడు. ఇద్దరూ ఏడవడం ప్రారంభించారు. ఆ చిన్న పాడైపోయిన ఇంట్లో దొంగ ఎవరూ లేరు. ఒక అలసిపోయిన తండ్రి మరియు అతను అనుకున్న దానికంటే ఎక్కువగా అర్థం చేసుకున్న చిన్న కూతురు మాత్రమే. ఎందుకంటే కొన్ని అబద్ధాలు నిజాన్ని దాచడానికి కావు. ఒక పిల్లవాడి భవిష్యత్తును కాపాడడానికుంటే